నర్సరావుపేట సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి తాను పోటీ చేస్తానని, మరో చోట పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తానని సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. తెదేపాకు ఐటీ సేవలందించే ఐటీ గ్రిడ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరు సరికాదంటున్న కోడెలతో ఈటీవీ ముఖాముఖి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం ఒకసారిగా వేడెక్కుతుంది. ప్రధానంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలపై ఆంధ్ర దృష్టి కేంద్రీకృతమైంది. ప్రధానంగా సభాపతి కోడెల శివప్రసాదరావు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు అనే విషయం మీద ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సభాపతి కోడెల శివప్రసాదరావు వారిని అడిగి మనం ఆయన వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది రాజకీయం? అది అధిష్టానం నిర్ణయం చేయాలా, చంద్రబాబు గారు చెప్పాలా. నేనైతే 5 సంవత్సరాల్లో బహుశా ఏ స్పీకరు గతంలో చేయనంత సర్వీస్ 2 నియోజకవర్గాలకి అన్ని విధాల, అంటే ఒక డెవలప్మెంట్ కావచ్చు, ఒక వెల్ఫేర్ కావచ్చు, పర్సనల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, లేకపోతే సమాజపరమైన కావచ్చు, అన్నీ కూడా నేను అటెండ్ అయ్యాను. దాంతో 2 నియోజకవర్గాల్లో కూడా సాచురేషన్ స్థాయికి అభివృద్ధి జరిగింది. కాబట్టి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పార్టీని గెలిపించడానికి. ఒక నియోజకవర్గంలో నేను, ఒక నియోజకవర్గంలో పార్టీ సూచించిన వ్యక్తి ఉంటే గెలిపించడం నా బాధ్యతగా తీసుకుంటాను. అది వాళ్ళు చంద్రబాబు గారు నిర్ణయం చేయాలా. నాకేమీ ప్రత్యేకంగా ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండకూడదని లేదు. ఎందుకంటే చేసేటప్పుడు రెండింటినీ ఇది నాది, ఇది నాది కాదని చేయలే, 2 నాయనని చేశాను నేను. కాబట్టి 2 గెలవడానికి ప్రజలు మాత్రం చాలా, ఇది అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని కులాలకు సంబంధించి అందరూ కూడా పాజిటివ్ దృక్పథంతో పార్టీ పట్ల ఉన్నారు. ఆ మీదకి జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు చేసినట్టు ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. దాదాపు 130-140 స్థానాలకు ఏమీ తక్కువ కాదు, 150 వరకు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఆ విధంగా ప్రోగ్రామ్స్ 5 సంవత్సరాల్లో ప్రజలు ఊహించినటువంటి పోలవరం జరుగుతుంది, క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది, పసుపు కుంకుమ జరుగుతుంది, పెన్షన్లు జరుగుతున్నాయి, రైతులు జరుగుతూ ఉంది, దళితులు చేస్తున్నాం, ఉద్యోగస్తులు చేశాం. ఏ వర్గాన్ని చూసినా కూడా ఈ వర్గం మమ్మల్ని పట్టించుకోలేదు అనేట్టుగా లేదు, మొత్తానికి చేశారన్నమాట. కాబట్టి అధికారం అయితే 100% గ్యారంటీగా వస్తుంది పార్టీకి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అవుతారు. ఈ నియోజకవర్గాల వారికి జరుగుతున్న ఎక్సర్సైజ్లో గుంటూరు జిల్లాలో ఇంకా పూర్తి కాలేదు. ఆ పూర్తయ్యే సందర్భంలో చంద్రబాబు గారు అడిగితే నా ఒపీనియన్ వాళ్ళకి చెప్తాను. దాన్ని బట్టి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, దాన్ని ఆచరిస్తాం. గతంలో మంత్రిగా చేశారు, సభాపతిగా చేశారు, కొత్తగా ఎంపీగా చూడబోతున్నాం మేము. ఏమైనా నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి మీ పేరేమైనా అధిష్టానం పరిశీలిస్తుందా? ఏదో పుకార్లే, కానీ నాకైతే అలాంటి ఆలోచన లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా అడిగారు నర్సరావుపేట పార్లమెంట్ కంటే, నేను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ రాజకీయాలు అది నాకు పెద్దగా ఇష్టం ఉండదు, నాకు అవసరం లేదనిపిస్తుంది. ఆ విధంగా అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతాను. సరే, ఇప్పుడు డేటా వ్యవహారం అనేది 2 రాష్ట్రాలని చాలా వివాదాస్పదంగా మారింది. దీనిపై మీరేమంటారు? ఇది దురదృష్టం అంటాను. ఎందుకంటే టీఆర్ఎస్ మాట్లాడినప్పుడు ఎప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ అన్నాడో అది ఏ రూపంలో ఉంటుంది అనేది అనుమానం వచ్చినా కూడా ఇది ఈ రూపంలో ఉంటుందనేది ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇది ఇంకా ఏ రూపంలోకి వెళ్తుందో, ఏమి చేయాలనుకుంటున్నారో. ఇప్పుడు చాలామందిని ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో వ్యాపారాలు, హాస్పిటల్స్, అనేక రంగాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ బెదిరించి లోటస్ పాండ్ కేంద్రంగా పార్టీలో చేర్పించడానికి ఒత్తిడి చేస్తున్నారు. కొంతమందిని అభ్యర్థులుగా ఉండాలి అంటే మీరు ఉండకూడదని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ విధంగా కొంతమంది అభ్యర్థులుగా కూడా ఉండమని చెప్తున్నారు. ఇది చాలా చాలా అన్హెల్దీ, అనైతికం అన్నమాట. ఇదే రిటర్న్ గిఫ్ట్ అని మీరు అనుకుంటే దానివల్ల మీరే లాభపోరు కదా, తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. ఎందుకంటే ఇలాంటి చర్యలు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ పైన మీరు చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ పైన, తెలంగాణ పైన వస్తే చాలా నష్టం జరుగుతుంది వాళ్ళకి, మాకు మాత్రమే నష్టం ఉండదు. ఆ విధంగా తెలుసుకోవాలి. కొంచెం రాజకీయాల్లో కూడా ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత ఉండాలి. అది లేకుండా ప్రయత్నం చేయడం అనేది ఇలాంటి కుహన రాజకీయాలు ఉండకూడదని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను, చెప్తున్నాను కూడా, హెచ్చరిస్తున్నాను వాళ్ళకి. రాష్ట్రంలో ఇంచుమించుగా 75,000 నుంచి 1,00,000 వరకు ఓట్లు డిలీట్ చేశారు. చాలామంది ఓటర్లు ఆందోళన చెందుతున్నారు, తమ ఓటు డిలీట్ చేశారండి. దీనిపై మీరు? ఇది తప్పకుండా ఇది కొత్త ప్రక్రియ అన్నమాట. ఇది మరి కేసీఆర్, చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ పోయిన ఎన్నికల్లో చేసింది. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 28 లక్షల ఓట్లు తీసేశారని. ఎలక్షన్ కమిషన్ చెప్పి సారీ అన్నది. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత సారీతో ఏమవుతుంది? అందుకనే అదే ప్రక్రియ ఇక్కడ మొదలుపెట్టినప్పుడు వెంటనే మేల్కోవడం జరిగింది. అధికారులందరూ దృష్టికి తీసుకొచ్చి, సాక్ష్యాల ద్వారా తీసుకొచ్చినప్పుడు అధికారులందరూ కూడా చర్య తీసుకొని ఇలాంటి దొంగ ఓట్లు చేర్చడం ఒకటి. ముఖ్యంగా నిజమైన ఓట్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నా ఓటు నాకు వద్దు ఇక్కడ
అని తీసేయమని చెప్పి దరఖాస్తులు పెట్టినట్టుగా చూపించడం అనేది చాలా దుర్మార్గం, అనైతికం, నీచం అన్నమాట. అదే కాకుండా ఈ పని చేస్తూ మా ఓట్లు తీసేయమని తెలుగుదేశం వాళ్ళు పెట్టారు అని చెప్పి వైసీపీ మాట్లాడటం అదే దొంగ అని దొంగేరిసినట్టుగా ఉంది. ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. ఇలాంటి చేతగాని పనులు గెలవటానికి మనం అవకాశం లేదని భయపడి చేసే పనులు అన్నమాట ఇవన్నీ. ఇది సభాపతి కోడెల శివప్రసాద్ గారి మనోగతం. ఓట్ల తొలగింపు కానీ లేకపోతే డేటా వివాదం కానీ ఇది అనైతికమంటున్న సభాపతి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుని ఎవరో ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. అలాగే తను ఎక్కడి నుంచి పోటీ చేసేది అధిష్టానందే తుది నిర్ణయమని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.